ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి రాజేందర్ గారు రాజకీయ భవిష్యత్తు టార్గెట్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ముఖ్యమంత్రి అవుతారన్నారు అయ్యారు అలాంటి టార్గెట్ రాజేందర్కి రాజకీయంగా ఏంటంటే ఏం చెప్తారు ఒకటి రెండోది రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి నాయకుడా హుజరాబాద్ నాయకుడా దీని పరిజ్ఞానం ఉన్నోడికి అర్థమవుతుంది నా పుట్టిన గడ్డనేమో హుజరాబాదు నేను అక్కడ 25 ఏళ్ళు సర్వీస్ చేసిన న్యాచురల్ 25 ఏళ్ళు సర్వీస్ చేసిన అర్థం చేసుకుని ఒకసారి ఎమ్మెల్యే కాలేదు 2 సార్లు ఎమ్మెల్యే కాలేదు కంటిన్యూ గెలుస్తూ నేను కరీంనగర్ జిల్లాకి 2 సార్లు మంత్రిని అవును కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 2 సార్లు అధ్యక్షుడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిని ఇలా హుజరాబాద్లో ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇలా హుజరాబాద్లో నాకుండే పరిచయాలు నాకుండే మమకారం నాకుండే అది వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం ఉండదు అది కామన్ సెన్స్ సమైన విషయం అందుకని హుజరాబాద్ ఇలా ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు గంగలో కలిపేసి వచ్చి ధర్మం అవుతుంది చెప్పండి ఈ లీడర్ కన్నా మంచిగా అంటే మీరు హుజరాబాద్కు పోతలేరు షామీర్పేటలోనే ఉంటున్నది కదా ఇక్కడే మల్కాజ్గిరి నాయకుడుగానే ఉన్నారు ఒక స్థానిక ఎన్నికల కోసం ఈ మధ్య వస్తున్నారని కదా అప్పుడప్పుడు పోతుంటాం అంటే మొన్ననే కదా ఎన్నికలైనవి అవును ఇప్పుడు ఒక సంవత్సరం గడవాలి కదా కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు కొత్త ప్రభుత్వం నెక్స్ట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి హుజరాబాద్ రేపు ఏమవుతుందని తర్వాత చెప్తా కాకపోతే ఏంటంటే 25 ఏళ్ళుగా నాకున్న అనుబంధం ఆ గడ్డతో ఉన్న అనుబంధం ప్రజలతో ఉండేటువంటి మమకారం అట్లా వట్టిగా పోదు తప్పకుండా పోతాం వాళ్ళ రాజకీయ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో సర్పంచ్ కావాలని చెప్పి ఎంపీటీసీ కావాలని చెప్పి నేను ఒక్కనే గెలవడం కాదు వాళ్ళు మీ దగ్గర కూడా వస్తున్నారు కదా 100% మల్కాయిరోళ్ళు మమ్మల్ని గెలిపించిన కాబట్టి నేను తెలంగాణ ఈటల రాజేందర్ ఒక హుజరాబాద్ ఒక కరీంనగర్ అని ఉంటుంది తెలంగాణ నాయకుడు మొత్తం తెలంగాణకు ఉంటాను నేను ఎప్పుడైనా మూర్ఖంగా అనుకుంటే నేను చెప్పలేను కానీ ఈటల రాజేందర్ అంటాడు సోలిడరీ చేసినప్పుడే తెలంగాణ బిడ్డ మంత్రిగా చేసిన నేను అందువల్ల నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్ని ప్రాంతాలు నావే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో మరి మీ నాయకులు బండి సంజయ్ అక్కడ ఎంపీగా ఉన్నారు మీ హుజరాబాద్కి ఎంపీ ఆయన మరి అక్కడ ఏమన్నా క్లాష్ వచ్చే అవకాశం ఉందా అక్కడక్కడ కనిపిస్తుంది అంటే లోకల్ బాడీలో మాకు అవకాశం ఇచ్చేలా లేరు అని మీ అభిమానులు మీ నాయకులు కొంతమంది చెప్తున్నారు మరి అదేందో తెలియదు కానీ మేమైతే పక్కా పోతాం వాడికి స్థానిక ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీరే తీసుకుంటారా హుజరాబాద్ నియోజకవర్గంలో తీసుకుంటాం కదా తప్పకుండా తీసుకుంటాం కదా స్థానిక ఎన్నికల్లో బీజేపీ రిజల్ట్ మీ పైనే ఉంటుంది అక్కడ నేనేదో కొట్లాడతా మేము భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను అక్కడ 25 ఏళ్ళుగా ఉన్నాను నేను నాకు కొంత అనుభవం ఉంది అని అనుకుంటున్నాను నేను ప్రజలతో సంబంధం ఉంది అనుకుంటున్నా అది యాక్సెప్ట్ చేస్తే 100% గెలిపిస్తాను మీరు అసెంబ్లీకి వెళ్ళారు పార్లమెంట్లో ఇప్పుడు ఉన్నారు ఏది నెక్స్ట్ మీరు అసెంబ్లీకి వెళ్తారా పార్లమెంట్ అంటే నేను అనేది మీకు ఏ టికెట్ ఇస్తే పార్టీ ఏది చేయమంటే అది చేస్తారు కానీ మీ ఆలోచన ఏంటి నాది జనరల్గా మేము తెలంగాణ తోటి సంబంధం కానీ మాకు ఢిల్లీకి ఇక్కడ కాబట్టి అసెంబ్లీ మాకు అసెంబ్లీ తెలంగాణ మాకు ముఖ్యం కానీ దేశంలో మేము పోయి కాడగలుగుతామా అంటే ఎందుకు రాజేందర్ గారు అసెంబ్లీలో ఉండాలనుకుని హుజరాబాద్లో పోటీ చేయకుండా కేసీఆర్ నోడిద్దామని గజ్వేల్ వచ్చి దెబ్బతిన్నట్టున్నారు దెబ్బేం తినలే ఎందుకు 2 ఓడిపోయారు కదా పోతుంది అంటే హుజరాబాద్ మీరు చేస్తుంటే గెలిచే వాళ్ళేమో అది వేరే విషయం హుజరాబాద్ చేస్తే గెలుతుండో కావచ్చు వేరే విషయం కానీ నేను పోటీ చేయడం తప్ప నాకు పోతుంది ఒక్కోసారి ఇప్పుడు ఎప్పుడు గెలిపే ఉంటుందా ఒక ఓటమి అనేక రకాల తప్పిదాలను ఎత్తి చూపుతుంది నాకు కూడా కొన్ని గుణపడాలు వస్తాయి నాకు కూడా హుజరాబాద్ గజ్వేల్ నెక్స్ట్ చూస్తా అప్పుడు ఇప్పుడే హుజరాబాదే ఉంటుందా అని మీ ఆలోచన ఎలా ఉందా అంతే ఇప్పుడే ఎందుకు రైట్